వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రధానంగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు ఎటువంటి ఓటర్లను ఆకర్షించగలిగారు, లేదు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ హామీలు ఓటర్లను ఆకర్షించి వాళ్ళు పరిపాలనలోకి రాగలిగారనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడానికి ఆయన ప్రధానంగా ప్రయోగించినటువంటి అస్త్రం బటన్ పాలిటిక్స్, అంటే సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే అధికారంలోకి రాగలిగాడు. 2024లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం సంక్షేమము, అభివృద్ధి. అంటే జగన్ పీరియడ్లో కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే ఎక్కువగా సమయం కేటాయించడము, సంక్షేమాన్నే దృష్టిలో పెట్టుకోవటము. అంతకుముందు 2004లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, 2004లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక విధంగా సంక్షేమము, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పరిపాలించింది. కానీ అప్పట్లో అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి కూడా గట్టెక్కలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది అనుకున్న ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డిని సంక్షేమం పేరుతో గెలిపించారు. 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని సంక్షేమ అభివృద్ధి పేరుతో గెలిపించారు. ఇంతకు ప్రజలు గెలిచారా, పాలకులు గెలిచారా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకరు బటన్ పాలిటిక్స్ను కంటిన్యూ చేస్తూనే అభివృద్ధి కూడా రెండవ అంశము, ప్రాజెక్టులు ఉన్నాయి, లేదా భవనాల నిర్మాణాలు ఉన్నాయి, ఇరిగేషన్ రంగం బాగా అభివృద్ధి చెందాలి, వీటన్నిటి మీద దృష్టి పెడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అసలు అధికారంలోకి రావడమే అభివృద్ధి, సంక్షేమం అనే పేరుతో వచ్చాడు. కాబట్టి సంక్షేమ పథకాలు కొన్నింటిని కొనసాగిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న అన్నీ కాదు, కొన్నింటిని. ఆ తర్వాత అభివృద్ధి అంటే ఏంటంటే రోడ్లు వేయడము, భవనాలు నిర్మించడము, లేదా ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టడము, ఇంకా కొన్ని పనులు, చిన్న చిన్న పనులు, గ్రామాలలో కావలసినటువంటి తాగునీరు, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న వర్క్స్ అని చేసి పెట్టడం, పారిశుద్ధ్యం పనులు చేయించడం, ఇట్లాంటివన్నీ వీటిల్లో ప్రథమంగా ఉండాలి. అట్లాగనే పెట్టుబడులు తీసుకురావడము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 నెలల కాలంలో ఎక్కువగా పెట్టుబడులు తీసుకొచ్చే పని మీదనే ప్రభుత్వం ఉంది. పెట్టుబడిదారులు రావడం వల్ల, పరిశ్రమలు స్థాపించడం వల్ల ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. సరే, ఈ విధంగా పరిపాలనలు కొనసాగిస్తుంటే అసలు సాధారణ జనంలో సంక్షేమాన్ని కావాలని కోరుకునేది ఎవరు, అభివృద్ధిని కావాలని కోరుకునేది ఎవరనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సంక్షేమాన్ని మధ్యతరగతి కంటే దిగువన ఉన్నటువంటి పేదలు, నిరుపేదలు వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు బతుకు భయంతో ఉన్నారు. ఈరోజు నాకు పూట గడవడం ఎలా, ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో నాకు పూట గడుస్తుంది, ఈరోజు పూట గడిస్తే చాలు, రేపటి సంగతి చూసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. కానీ మధ్యతరగతి, ఆ పైన ఆదాయ వర్గాలన్నీ కూడాను అభివృద్ధిని కోరుకుంటున్నాయి. అంటే ఆశలు వాళ్ళలో ఎక్కువగా ఉన్నాయి. యువతరం కూడా అభివృద్ధిని కోరుకుంటుంది. వాళ్ళల్లో కూడా ఆశ లేదు, నాకు ఉద్యోగం కావాలి, భవిష్యత్తులో నేను మంచి కుటుంబాన్ని మంచిగా పోషించాలి, లేదు నాకు వచ్చే ఆదాయం ద్వారా ఇంకా ఏదైనా మంచి కార్యక్రమాలు చేపట్టాలి అనే ఆలోచన యువతరంలో ఉంది. పారిశ్రామికవేత్తల్లో నేను బాగా డబ్బు సంపాదించాలని ఉంది. అట్లాంటి వ్యాపారుల్లో నేను బాగా డబ్బు సంపాదించాలంటే అభివృద్ధి జరగాలి, రకరకాల ప్రాజెక్టులు రావాలి, ఇంకోటి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. రోడ్లు రావాలి, రవాణా బాగుండాలని కోరుకుంటున్నారు. ఇట్లా ఏ వర్గానికి ఆ వర్గము కోరుకుంటా ఉంది. అయితే రేపు రానున్న ఎన్నికల్లో ఈ 2 వర్గాలు ఒకటై ఎవరిని గెలిపిస్తారు? కానీ ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో ఇద్దరిది సమానమైన హామీలుగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం అంటున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమం అన్నాడు. ఇప్పుడు ఆయన కూడా అభివృద్ధి, సంక్షేమం అని అంటున్నాడు. గతంలో ఆయన ప్రాజెక్టులను చాలా వరకు నిర్లక్ష్యం చేశాడు. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలను నిర్లక్ష్యం చేశాడు. ఇవే ఆయన ఓటమికి సగం కారణం అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు,
ఈ ఈ రెండు అంశాలతో పాటు ఇంకా గ్రామాలలో నామినేషన్ వర్కులు పార్టీ కార్యకర్తలకు ఇప్పిస్తూ వాళ్లను ఆర్థికంగా కూడా స్థిరపడేలాగా చేస్తాను, అట్లనే అభివృద్ధి కూడా గ్రామాలలో చూపిస్తానని చెప్తున్నాడు. మరి వీళ్ళిద్దరి రేపు రానున్న ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుత పరిపాలన బాగుందా లేదా అని తీర్పు ఇవ్వడం ఒకటి, గతంలో పరిపాలన బాగలేదని చెప్పేసి ఓడించిన నాయకుడిని మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ ఈ పరిపాలనలోకి రావాలన్నా, పాలనలోకి తీసుకురావాలన్నా వద్దా అనేది ఒకటి. ఈ రెండు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతము రాజకీయ విమర్శలు మాత్రము కొండెక్కి కూర్చున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. ఒకరేమో గొడ్డలి పార్టీ నీదని చెప్పేసి అంటే, ఇంకొకరేమో ఎవరిది గొడ్డలి పార్టీ, ఎన్నో హత్యలు చేశావు, ఎన్నో కేసులు ఉన్నాయి నీ మీద, అయినా కూడా మేము నీతి పరులమని చెప్పుకుంటున్నావు, ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళుతోంది, దీని మీద మేము త్వరలోనే అమరావతి ప్రాంతానికి ఒక ప్రత్యేక కమిటీని కూడా పంపించడానికి నిర్ణయించుకుందామని జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ప్రకటించారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఇటు కూటమి పార్టీలు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడాను తదేకంగా పట్టుదలతో గెలుపు కోసం పనిచేస్తున్నారు. మరి కేవలం సంక్షేమాన్నే ప్రజలు ఆస్వాదిస్తారా, సంక్షేమము అభివృద్ధి అంటున్నటువంటి ఇద్దరిలో ఎవరిని ఎన్నుకుంటారు అనేది తేలాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రెండవ అంశం పాలనకు సంబంధించినటువంటి అంశం ఇది. ఈ పాలనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మీడియా, సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వము అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము కొంతవరకు ప్రయత్నం చేసింది, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వము అలాగే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియా విస్తృతంగా ఎప్పుడైతే ప్రజలకు కావలసిన సమాచారాన్ని చేరవేస్తుందో, ఆ చేరవేసే సమాచారంలో ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి ఏ అంశాలున్నా దాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దాదాపు ఒక 10 నెలల క్రితం లోకేష్, చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. త్వరలో యూట్యూబర్ల మీద మేము ఒక చట్టం తీసుకొస్తున్నాము, అట్లా సోషల్ మీడియా మొత్తం మీద ఒక చట్టం తీసుకొస్తున్నాము, ఆ చట్ట పరిధిలో మాత్రమే ఉండాలా, అంతేకాని ఇష్టానుసారము మాట్లాడటానికి, చెప్పడానికి, రాయడానికి వీల్లేదనేది ఆయన చెప్పిన మాట. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఫేస్బుక్ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో ఆయన చెప్పింది ప్రస్ఫుటంగా, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఊరుకోం, ఉప ముఖ్యమంత్రిని కానీ, ముఖ్యమంత్రిని కానీ, లేదా ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ను కానీ, లేదు ప్రభుత్వ ప్రతినిధులను ఎవరినైనా నిందించినా, అవమానించినా, లేదు వాళ్ళను కావాలని వాళ్ళపై విమర్శలు చేసినా సహించేది లేదు. దీనికోసం మేము చట్టం తెస్తున్నాము, త్వరలోనే చట్టం రాబోతుంది అని స్పష్టం చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు, రిపీట్, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. నిజానికి భారత రాజ్యాంగమే మీడియాకు ఒక స్వేచ్ఛ ఇచ్చింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను హరించడానికి వాళ్ళ అనుకూల మీడియా కంటే ఇప్పుడు పార్టీలు ఎట్లా తయారైనాయంటే అనుకూల మీడియా, వ్యతిరేక మీడియాలాగా తయారైపోయినాయి. పార్టీల్లో ఉన్నటువంటి మీడియాలే అంటే ప్రభుత్వ పరిధిలో ఉండే మీడియాలు ఇట్లా అనుకూల వ్యతిరేకంగా ఏర్పడటం వల్ల వ్యతిరేకంగా చెప్పే మీడియాలోని ప్రతినిధులను
టార్గెట్ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టులకు పంపి జ్యుడిషియల్ కస్టడీకి పంపటం అనేది ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకున్నది ఎంతవరకు సమంజసము, రాజ్యాంగాన్ని ఒక విధంగా తప్పుదోవ పట్టించే విధంగా ఉంది అనేది ఒక చర్చ జరుగుతుంది. నిన్న కేవీఆర్ అనే ఒక యూట్యూబర్ను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అదేవిధంగా ప్రశ్న ఛానల్ రావణ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరు కూడాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడారు. అందులో ఒక విధంగా బూతులు కూడా వచ్చాయి. కాబట్టే వీళ్ళ మీద కేసు నమోదు చేశాము, అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు కేవీఆర్ను అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాదులో ఆయన వైరా అనే మీడియా ప్రతినిధిగా ఉన్నాడు. హైదరాబాదులో ఆయన ఇంటికి నేరుగా వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరు కేసు పెట్టారంటే, విజయనగరం జిల్లాలో ఒక మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు అనే వ్యక్తి కేసు పెడితే అక్కడి ఎస్పీగా ఉన్న దామోదర్ ఆ కేసును తీసుకొని ఆ కేవీ రెడ్డిని ఇంటికి వెళ్ళి పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పెడుతున్నారు. శుక్రవారం రోజు కోర్టుకు పెడుతున్నారు. అంటే ఇంకా వీళ్ళు కాకుండా మరొక ఇద్దరి మీద కూడా కేసులు నమోదైనవి. ఆ ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇలా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో 13,000 సోషల్ మీడియా కేసులు నమోదైనవి. ఈ 13,000 కేసుల్లో చాలామందిని అరెస్ట్ చేశారు, బెయిల్ తీసుకున్నారు. ఇంకా చాలామంది అరెస్ట్ కాకుండా పరారీలో ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేల దగ్గర, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు లేదా పార్టీ ముఖ్యమైన నాయకుల దగ్గర పిఏలుగా, పిఎస్లుగా ఉన్నటువంటి వాళ్ళు, గతంలో పిఏలుగా, ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర పనిచేసినటువంటి వాళ్ళను టార్గెట్ చేసి ఈ అరెస్టులు జరుగుతున్నాయనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఆంధ్రప్రదేశ్లో 3వ అంశానికి సంబంధించి కొన్ని వర్గాలకు సరైన చట్టాలు లేవు, అంటే రక్షణ చట్టాలు లేవు. ఆ వర్గాలను కాపాడడానికి మేము రక్షణ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా అడ్వకేట్స్కు రక్షణ చట్టం తీసుకురావడానికి నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, న్యాయవాదులు భయాందోళనలతో బతుకుతున్నారు. కోర్టులో ఒక కేసుపై వాదిస్తే బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియని పరిస్థితి చోటు చేసుకుంటుందనే భావనలో ఉన్నారు. చాలామంది మీద కోర్టుల్లోనూ దాడులు జరిగాయి, కోర్టు బయట దాడులు జరిగాయి. ఆ తర్వాత ఇంటి వద్ద కూడా దాడులు జరుగుతున్నాయి. అందుకే న్యాయవాదులకు ఒక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామని చెప్పాడు లోకేష్. గతంలో అంటే ఇప్పటికే వైద్యులకు ఒక రక్షణ చట్టం ఉంది. వాళ్ళకు కూడా ఇలాగనే రక్షణ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వాలు. ఎందుకు వాళ్ళకి తీసుకొచ్చారంటే, వైద్యం చేసినప్పుడు, వైద్యం వికటించినప్పుడు అది వైద్యుడి తప్పే అని చెప్పేసి దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆసుపత్రుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వైద్యులకు ప్రత్యేక రక్షణ కల్పించాలి, వాళ్ళ మీద ఎవరు ఎట్లాంటి దాడులు చేయకూడదు అనేది వైద్యుల కోసం చేసేది. నిజానికి ఇట్లా ఒక్కో వర్గానికి రక్షణ చట్టాలు చేసుకుంటూ పోతే ఎన్ని వర్గాలకు చేయాలి? ఈ రాష్ట్రంలో రక్షణ ప్రభుత్వం కల్పించాలి, అది అన్ని వర్గాలకు కల్పించాలి. ఒక వ్యక్తికో లేకుంటే ఒక వ్యవస్థకో ప్రత్యేక రక్షణ ఉంటుంది అని అంటే ఆ ప్రత్యేక రక్షణ కోసం కొంతమందిని నియమించాల్సి వస్తుంది, వాళ్లకు కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ప్రభుత్వము సాధారణంగా పోలీసుకు పే చేసే అమౌంట్ ఎంతో తెలియదు, లెక్కలు లేకుండానే పే చేస్తుంది. అంటే పోలీసు ఖర్చు పెట్టే డబ్బులకు వీలైనంత వరకు లెక్కలు చూపించాల్సిన అవసరం, ఇంకా ఎక్స్ట్రీమిస్టుల విషయంలో ఖర్చు పెట్టే డబ్బుకు అసలు లెక్కలు చూపించాలన్న ఆడిటే అవసరం లేదు, అకౌంట్స్ అవసరం లేదు. ఇట్లాంటి పరిస్థితులు దాపురిస్తే భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం ఇట్లా కొన్ని వ్యవస్థలు, వ్యక్తుల రక్షణ కోసమే కోటాను కోట్లు ఖర్చు పెట్టాలి ఈ ప్రభుత్వము. ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఎలా అనే ఒక విమర్శ కూడా ఉంది. అయినా న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనేది న్యాయవాదులు ఆహ్వానిస్తున్నారు. మాకు ఒక మంచి జరగబోతుందని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం రకరకాల అంశాలలో జోక్యం చేసుకుంటుంది. ఆ జోక్యం చేసుకునేది కొన్ని జోక్యం చేసుకోకూడని అంశాలలోకి వెళ్ళిపోతుంది, కొన్ని జోక్యం చేసుకొని నివారించిన అంశాలలోకి కూడా వెళ్ళిపోతుంది. సమదృష్టితో, సమన్యాయంతో ప్రభుత్వం అడుగులు వేస్తే తప్ప
లేకుంటే ఏ ఒక వర్గానికో లేకపోతే ఒక వ్యవస్థకో నష్టం జరిగే అవకాశం ఉందనే విమర్శలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ పరిణామాలను చర్చించుకుంటూ ప్రజలు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నారు.